హైదరాబాద్ బాలాపూర్లో శిశువును విక్రయాల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. శిశువును విక్రయించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను అరెస్ట్ చేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేజే ఫంక్షన్ హాల్ దగ్గర వాహిదా అనే మహిళ 4 రోజుల పసికందును విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దర్యాప్తులో ఆమె 2 నెలలుగా శిశువు విక్రయాలు చేస్తున్నట్టుగా తేలింది. మగ శిశువును 7 లక్షలకు, ఆడ శిశువును 5 లక్షలకు విక్రయిస్తున్నట్టుగా పోలీసుల విచారణలో అంగీకరించింది. అయితే వాహిదా ఒక్కతే శిశు విక్రయాలు చేస్తుందా, ఆమెకు ఎవరైనా సహకరిస్తున్నారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. రైట్, ఆ విజువల్ మనం కూడా చూస్తున్నాం. ఏ విధంగా శిశువును పట్టుకొని ఉందో 10 స్క్రీన్ పై చూడొచ్చు. హైదరాబాద్ బాలాపూర్లో శిశువును విక్రయిస్తున్నటువంటి ఒక మహిళను పట్టుకున్నారు పోలీసులు. ఆమెను అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, జనసిరాని 4 రోజుల పసికందును అమ్మకానికి ప్రయత్నం చేస్తున్న ఓ మహిళను అరెస్ట్ చేశారు బాలాపూర్ పోలీసులు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గడిచిన కొద్ది రోజులుగా ఓ మహిళ 4 రోజుల పసికందును అమ్మేందుకు ప్రయత్నం చేస్తుండగా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మొదట ఆ పాపను 6 లక్షలకి అమ్మకాన్ని పెట్టగా తర్వాత ధర 5 లక్షలకు తగ్గించినట్లుగా తెలిసింది. మొదట దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గడిచిన కొద్ది రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాస్పదంగా పెరుగుతున్న ఆ మహిళనికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో కూడా ఆ మహిళను పట్టుకోవడం జరిగింది. అయితే ఈ మహిళ కేవలం పసికందే కాకుండా గతంలో ఎవరినైనా పిల్లల చిన్నాలను అమ్మేందుకు యత్నించిందా లేదా అన్న సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం చేసి రాత్రి బాలాపూర్ పోలీసు కూడా అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అలాగే కిరణ్, మరి 4 రోజుల పసికందును విక్రయించడం అంటే ఆందోళన కలిగించే అంశం. అసలు ఆ మహిళ ఎవరు, ఇప్పటి వరకు ఎంతమందిని విక్రయించింది, ఎవరెవరికి విక్రయించింది అనే కోణంలో పోలీసులు విచారణ చేసే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే ఈ 4 రోజుల పసికందు విక్రయాంశానికి సంబంధించి కూడా కొంత కలకలం రేపినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు, ఏ కారణంతో ఆ 4 రోజుల పసికందును అమ్మేందుకు ఆ మహిళ యత్నించింది, ఆ 4 రోజుల పసికందుకు సంబంధించి ఎవరు అన్న శిశువు అనేది కూడా కనుక్కునే ప్రయత్నం అయితే పోలీస్ స్టేషన్. ప్రస్తుతానికి అయితే పోలీసుల అదుపులో సదరు మహిళ ఉన్నారు. ఇప్పుడే కాకుండా గతంలో ఈ తరహా విక్రయాలు చేసిందా లేదా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.